కుక్కలు మన సమాజంలో ఒక భాగం. అవి లేని ఊరు కానీ పట్టణం కానీ కనపడవు. ఆ మాటకు వస్తే దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కుక్కలు ఉన్నాయి. పెంపుడు జంతువుగా, ఇంటి కుక్కగా, వీధి కుక్కగా మనకు పరిచయమే. విశ్వాసానికి మారుపేరు కుక్క. ఇంటి రక్షణ, గ్రామ వీధి రక్షణలో, దొంగలను నేరస్తులను పట్టించడంలోనూ వాటి పాత్ర కీలకం. అలాగే అవి వీధిన పోయేవారిని కరవడం, పసిపిల్లలను ఎత్తుకెళ్ళి చంపడం కూడా మనం విని ఉన్నాము. నాటికి పల్లెపట్టులలో గొర్రెలు, మేకల కాపరుల వెంట నుండి మందకు రక్షణ కల్పించడంలో కూడా కుక్కలు బాగా తోడ్పడుతున్నాయి. ఈ వీడియోలో కుక్కలకు సంబంధించిన కొన్ని సామెతలను, పద్యాలను గురించి తెలుసుకుందాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది బాగా ప్రాచుర్యంలో ఉన్న నానుడి. కుక్క కాటుకి చెప్పు దెబ్బ విరుగుడు కాదు. అయినా ఒక దుష్టుడు చేసిన తప్పుడు పనికి వానికి తగిన శిక్ష పడితే ఈ సామెతను ఉపయోగించుట కద్దు. అంటే వానికి తగిన శాస్తి జరిగిందనే అర్థంలో వాడుట మనకు తెలుసును. కుక్క కరిచిన తోడ పూర్వం నులక చాటును కాల్చిపెట్టుట పల్లెటూళ్ళలో ఉండేది. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకుపోతే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు వేయడం ఒకప్పుడు జరిగేది. ప్రస్తుతానికి ఒక ఇంజెక్షన్తోనే సరిపడం జరుగుతున్నది. కుక్కలకు యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు వేసి అవి కరచిన రేబీస్ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందు ఉనరగ పట్టము గట్టిన. ఇక్కడ కుక్క ఒక నీచమైన జంతువు. ఒక దుష్టునికి అంటే నీచుడికి పట్టాభిషేకం చేసి రాజును చేస్తే ఏమవుతుంది? ఇక్కడ కుక్క ఎలా ప్రవర్తించింది, ఏమి చేసిందో ఆ నీచుడు కూడా అలాగే ప్రవర్తిస్తాడని ఈ పద్యము సారాంశము. దాని వెనుకటి గుణమేల మాను కనరా సుమతి. దాని వెనుకటి గుణం అంటే ఎత్తైనది కనిపిస్తే కాలెత్తి వచ్చిపోయడం. దానికిచ్చిన ఉచ్చస్థితిని, గౌరవాన్ని అది తెలుసుకోలేదు కనుక అది అలాగే చేస్తుంది. అలాగే దుష్టుడు, నీచుడైన వాడు కూడా తనకిచ్చిన హోదాను, గౌరవాన్ని గుర్తించక తన నీచ గుణానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు అని దీని భావము. అలాగే కుక్క యొక్క స్వాభావిక గుణానికి సంబంధించి ఒక నానుడి. కుక్కకు లింగమైతేనేమి, పానువట్టమైతేనేమి అది చేసే పని చేయక మానదు. శివలింగం యొక్క పవిత్రత, అది పూజనీయమైనదని దానికి తెలియదు. అలాగుననే నీచుడైన వాడు ఎదుటివారి పెద్దరికాన్ని, గౌరవాన్ని గుర్తించక చులకనగా, నీచంగా మాట్లాడుతాడు, ప్రవర్తిల్లుతాడని సామెత భావం. అల్పజాతి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగగొట్టు. చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ. కుక్క బుద్ధి గురించి వేమన చెప్పిన సూక్తి. అల్పజాతి వాణి అంటే నీచునికి అధికారం ఇచ్చినట్లయితే పెద్దవారిని అందరినీ, గొప్పవారందరినీ, జ్ఞానము గలవారిని, వివేకము గలవారినందరినీ తొలగకొడతాడు. ఎలాగా ఉంది వాని గుణం అంటే చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగున. చెప్పు తినే కుక్కకు చెరుకు యొక్క తీపి ఎలాగ తెలుస్తుంది? అలాగే ఆ నీచునికి గొప్పవారి యొక్క గుణము తెలియదు.